నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో ఈరోజు మంత్రులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో చాలా జిల్లాలకు వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి వాటికి సంబంధించినటువంటి సమస్యకి ఏమైనా పరిష్కార మార్గం చూపెడతారన్నటువంటి ఉద్దేశంతో చాలా జిల్లాల నుంచి గాంధీ భవన్కి రావడం జరిగింది. సో మనకు వెనకాల కనబడుతున్నటువంటి వీళ్ళంతా కూడా అక్షర చిట్ ఫండ్ బాధితులు 33 జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. అంటే ఫ్యూచర్లో మనకు అవసరం వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో 50,000 నుంచి 25 లక్షల వరకు వివిధ హోదాల్లో చిట్టీలు వేసినటువంటి 5 లక్షలు 10 లక్షలకు సంబంధించినటువంటి చిట్టీలు వేసి కొంత డబ్బుని వృధా చేయకుండా ఆదా చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఫ్యూచర్లో అవసరం పడతాయి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు అక్షర చిట్ ఫండ్లో వాళ్ళు పొదుపు చేయడం జరిగింది. చిట్ట చివరికి వచ్చిన తర్వాత అక్షర చిట్ ఫండ్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆ నిర్వాహకులు కానీ వీళ్ళను మోసం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ వాళ్ళు వేసినటువంటి డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది చిట్టీలు వేసినటువంటి వ్యక్తులకి నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు ఇవ్వడంతో కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా అక్షర చిట్ ఫండ్ సంబంధించిన నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకంతో చాలామంది కూడా కొంత చనిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకురావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా బాధితులు. వీళ్ళు ఏం చెప్తారన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటిదన్న మీకు ప్రధానంగా మీ సమస్య ఏంటి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది? మేము అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆయన 7 సంస్థలు పెట్టారు. దాని చైర్మన్గా ఉన్నటువంటి పేరాల శ్రీనివాసరావు గారు మరియు వారి భార్య అయినటువంటి పేరాల శ్రీవిద్య మరియు వారి యొక్క బావమరిది కొండలరావు మరియు ఇతర డైరెక్టర్లు అందరూ కలిసి అక్షర చిట్ ఫండ్ పేరు మీద చాలా మోసం చేయడం జరిగింది. దాదాపు 300 నుంచి 500 కోట్ల వరకు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు ఉన్నాయి. డిపాజిట్ల పైన వాళ్ళు యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏ విధమైనటువంటి డిపాజిట్లు తీసుకోకూడదు. కానీ ల్యాండ్ అడ్వాన్స్ పేరు మీద డిపాజిట్లు తీసుకొని ఒక్కొక్కరికి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసుకొని ఆ డబ్బులు చెల్లించకుండా వాటి వడ్డీలు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి వడ్డీలు చెల్లించకుండా ఓన్లీ అసలు కిందకే 3,000 ప్లాట్లను 6,000 6,000 ప్లాట్లను 12,000 3 సంవత్సరాలలోనే 12,000 3,000 ప్లాట్ 12,000 చేసి వద్దు మొర్రో అన్న చెప్పి వాళ్ళ ప్రజలకు ఇబ్బంది గతి లేక వాళ్ళు ఆ ప్లాట్లు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఇట్లా చాలామంది బాధితులు ఉన్నారు. ఇప్పటికీ కూడా మేమందరం తిరుగుతున్నాం. ఎన్నోసార్లు మేము వరంగల్ ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది. ప్రజాభవన్లో 300-400 మంది కూడా మా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సిఐడి ఆఫీసులో ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. కానీ ఏ విధమైనటువంటి చలనం లేకుండా జరుగుతూ ఉంది. అతనికి ఇప్పటికీ కూడా కేసులు నమోదైనవి, తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. మైహం భూజాలో వండుకుంటూ ఎవరికి దొరకకుండా ఇట్లా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు, 4,000 పైన మంది ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో 57 బ్రాంచులు స్థాపించారు. ఈ ప్రభుత్వాలు పట్టించుకొని అతని మీద చర్యలు తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మీరేమని చెప్తారన్న? మీరు ఎంత డబ్బులు జమ చేసినారు, ఇప్పుడు ఏమని సమాధానం చెప్తా ఉన్నారు వాళ్ళు? నా పేరు కాలేరు మొగిలయ్య, హనుమకొండ. నేను రిటైర్డ్ టీచర్ను. నేను అక్షర చిట్ ఫండ్ లోపల 6 సంవత్సరాల కిందట ఒక 35 లక్షలని చిట్టి వేసినాం. ఆ చిట్టి పైసలు ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా 2-3 నెలలు తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఇవ్వకుండా ఏం చేసినారంటే దాన్ని ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ నేను వేసినటువంటి చిట్టీలు కొన్ని ఉండే అవి మళ్ళీ 24,000 లక్షలు ఈ మొత్తం వాటిని నాకు ఇవ్వకుండా చేస్తుండ్రు. ఎన్నిసార్లు తిరిగినా కానీ దానికి ప్రయోజనం లేదు. నా బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఆపరేషన్ అయింది, డబ్బులు ఇవ్వమంటే కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆపరేషన్ చేసినటువంటిది ఆ కాపీలు కూడా చూపించినాం. నాకు మా యొక్క అల్లుళ్ళే వెళ్తుంది, నాకు దిక్కై వెళ్తుంది. ఆపరేషన్ చేసినట్టు 10 లక్షలు అయితే ఖర్చు పెట్టిళ్ళు. నాకు డబ్బులు ఇవ్వాలని ఇప్పటికీ మేము తిరుగుతున్నాం. నాకు యొక్క ఆరోగ్యం సరిగా లేకున్నా కానీ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. కావున నాకు 59 లక్షలు రావాలి. మరి పోలీసులో కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఏమైనా సమాధానం చెప్తారు? మరి ఆయన అదుపులోకి తీసుకొని మరి ఆ డబ్బులు రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదా? పోలీస్ స్టేషన్ కూడా పోయినాం, సిఐ మన కమిషనర్ దగ్గరికి పోయినాం, తర్వాత కమిషనరేట్ క్రైమ్ బ్రాంచ్ దగ్గరికి పోయినాం, హనుమకొండ సిపి దగ్గరికి పోయినాం, హనుమకొండ మళ్ళీ సుబేదార్ పోలీస్ స్టేషన్లో కూడా అప్లికేషన్ ఇవ్వడం. ఇవి ప్రతిసారి మళ్ళీ అక్కడికి పోతున్నాం, మళ్ళీ ధర్నా కూడా చేయడం జరుగుతుంది. కానీ మా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. అతడు కలుస్తలేడు. అతడు ఏంటంటే ఎక్కడో ఉంటుండు, మా పూజ మా యొక్క ఫోన్ లేపడం లేదు. ఆఫీసులో మాత్రం ఎవరు ఉండలేరు, ఓన్లీ డోర్ తీస్తున్నారు అంతే.
మీరేం పని చేసిన మీ డబ్బులు ఎంత ఉన్నాయి అక్కడ అక్షర చిట్ ఫండ్లో? నేను వెల్లంకి దేవేందర్ రెడ్డి. నేను ఆర్మీ నుండి రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ వచ్చిన పైసలు మొత్తం అందులో మొత్తం 32 లక్షల దాకా పెట్టినాము. మొదలు కొన్ని చిట్టీలు వేసిన తర్వాత కూడా చిట్టీలు వేయకుండా దాన్ని డిపాజిట్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు రూపాయన్నరతో ఇంట్రెస్ట్ చొప్పున ఇచ్చిండు. రూపాయన్నర ఇంట్రెస్ట్ చొప్పున ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. ప్లాట్లు తీసుకో, ఖమ్మంలో తీసుకో, వరంగల్లో తీసుకో, కరీంనగర్లో తీసుకో. మేము ప్లాట్లు తీసుకుంటే మాకు నడవదు కదా. మాకు సీనియర్ సిటిజన్, మాకు 70 సంవత్సరాలు అయింది. మేము తిరిగి మేము కనీసం హన్మకొండకు పోయినాము. ఎన్నిసార్లు తిరిగినా కానీ మేము కేసు కూడా పెట్టినాము. పేట బషీరాబాద్లో జైల్లో పెట్టినప్పుడు ఏసీపీ ముందు ఏమన్నాడంటే, మేము జైలుకి జైలు నుంచి బయటకు రాగానే 15 రోజుల్లో మీ పేమెంట్ ఇస్తామన్నాడు. వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలు వచ్చినా కానీ ఇవ్వడం లేదు. డేట్లు చెక్కులు ఇస్తుండు, చెక్కులు ఫెయిల్ అవుతున్నాయి, ఎవరు ఇవ్వడం లేదు. ఏమనంటే ల్యాండ్ తీసుకోండి, 3,000 ఉన్న ప్లాట్ను 12,000కు తీసుకోమని చెప్తున్నాడు. మరి లేకుంటే బయట రేటు ప్రకారం మేము 20,000 మళ్ళీ ఉల్టా ఖర్చు పెట్టి మేము మా అల్వాల్ బ్రాంచ్, మా నాగోల్ బ్రాంచ్ వాళ్ళందరం కలిసి ఏదో యాదగిరిగుట్ట ల్యాండ్ ఉందంటే అక్కడ సర్వే చేసి మొత్తం 30,000 మళ్ళీ ఖర్చు పెట్టుకున్నాము. మళ్ళీ మొదలు 2 కోట్లకి ఎకరం ఇస్తాడు. మళ్ళీ ఆడికి పోగానే హల్మకొండ పోయినా 6 కోట్లకి ఇస్తా, తీసుకో, లేకుంటే లేదు పో అని అన్నాడు. మళ్ళీ 15 రోజులలో పైసలు ఇస్తానంటే ఇంతవరకు పైసలు లేవు, ఏది లేదు. మళ్ళీ జైల్లో పోతున్నాడు. మళ్ళీ వేసే పోలీసు వాళ్ళు కూడా చెప్పినాము. యాక్చువల్లీ ఆయనకు బెయిల్ రాకుండా అక్షర ఆయన వైఫ్ ఉన్నది, వాళ్ళు అంబుజాలు మంచిగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ రూమ్లు పెట్టుకొని. మాకు మాత్రము మేము ఒక యాక్టివ్ కూడా తిరిగే స్తోమత కూడా లేదు. మేము ఏమంటారు గాంధీ భవన్కి వచ్చారు కదా, ఏమని సమాధానం మీకు అక్కడ ఉన్నటువంటి మంత్రులు మీకు ఏం రకమైనటువంటి సమాధానం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాబ్ డీజీపీతో మాట్లాడాడు. 1 వీక్లలో మీకు ఏదైనా యాక్షన్ అవుతుంది, యాంటీబయాటిక్ బెయిల్ క్యాన్సిల్ చేసి మొత్తం ఆయన లోపల పెట్టేటట్టు చేస్తామని చెప్పాడు కోమటిరెడ్డి మినిస్టర్ గారు. మళ్ళీ మాతో కూడా బయట కలుస్తామని చెప్పాడు. అందుగురించి మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కనీసం ఇక్కడ నుంచి ముందు దానికి అక్షర బాధ్యతలు ఇక్కడనే ఉన్నాం. ఆ సార్ వచ్చిన తర్వాత ఆయన కలుస్తాము. అక్కడ పబ్లిక్లు చాలా మంది ఉన్నారు కాబట్టి బయట కలుస్తామని చెప్పిండు. అందు గురించి ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు ఏం పని చేసేలా మీ అక్షర చిట్ ఫండ్లో మీ డబ్బులు ఎంత జమ అయి ఉన్నాయి ఇప్పటి వరకు? నాకు ఇప్పుడు 15 లక్షలు రావాలి. ఏం పని చేస్తారు? నేనేం పని లేదు, ఖాళీగానే ఉంటున్నా. అది ఏమంటా ఉన్నారు మరి అక్కడ నిర్వాహకులు ఏమంటా ఉన్నారు మరి? మీరు పొదుపు చేసినటువంటి డబ్బులు మీకు కావాలంటే ఏమంటారు? ఎవరు దొరుకుతున్నారు, ఎవరు దొరకట్లా. ఏ ఆఫీసులు అన్నీ లేవు, ఆఫీసులన్నీ మూసేశారు. మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరిని అడిగినా కానీ ఏం తెలియదు ఏంటంటున్నారు. అది మమ్మల్ని సీట్లు వేయించిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు లేరు, అందరూ మానేసుకున్నారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో ఏంటి? మీరేం పని చేస్తారన్నా? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. అది కూడా 10 లక్షల చిట్టి వేస్తే 6,50,000 దాకా రావాలి. 2022 అయిపోయింది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. వాటి గురించి ఏమంటా ఉన్నారు మరి? పోలీసులో కంప్లైంట్ చేస్తే ఏమంటా ఉన్నారు? ఒకవేళ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే శ్రీనివాసరావు ఎవరైతే పేరు చెప్తా ఉన్నారో ఆయన మీరు నేరుగా కలిసేటువంటి ప్రయత్నం చేసిందా? కంప్లైంట్ చేస్తే మేనేజ్ చేసుకొని బయట ఇది చేస్తుండు, కేసు కాకుండా చేసుకొని ఇది చేస్తుండు. కాబట్టి చర్య తీసుకోవాలని వెంకటరెడ్డి గారి దగ్గరికి వచ్చినాం, మినిస్టర్ గారి దగ్గరికి చెప్పిన. మినిస్టర్ గారు చెప్పిండు, డీజీపీ గారికి చెప్పారు, చర్యలు తీసుకుంటామని అన్నారు. మీకు డబ్బులే కావాల్సింది, మీరు డబ్బులే ఇవ్వాలి. కానీ మరి మిగతా సంబంధించినటువంటి వేరే సిటీకి అవుట్స్కట్లో ఉన్నటువంటి ల్యాండ్ను కూడా ఇస్తామని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. సో దాన్ని తీసుకోవడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా మీరు? అట్లా అందరు కలిసి తీసుకునే హోప్స్ ఉండవు. ఎందుకంటే చిన్న చిట్టీలు 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు అందరు కలవాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లా ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు ల్యాండ్స్ తీసుకున్నా మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మనవి. చూస్తూ ఉన్నాం కదా, అక్షర చిట్ ఫండ్ సంబంధించినటువంటి బాధితులు సుమారుగా 4-5 వేల మందికి సంబంధించినటువంటి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి గాంధీ భవన్కి అయితే రావడం జరిగింది. వాళ్ళ సమస్యని మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చాలా వీళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే టీచర్లు ఉన్నారు. దీంట్లో రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ డబ్బును జమ చేసుకొని ఫ్యూచర్లో అవసరం వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆ చిట్ ఫండ్లో జమ చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికి సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలు, మొత్తం దరిదాపుగా 300 కోట్ల రూపాయలకు పైన ఆస్తులను కూడా పెట్టుకొని వీళ్ళకు ఒక పక్కన కేసులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా వీళ్ళని సెటిల్మెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ పెద్దలు స్పందించాలి, పోలీసులు స్పందించి ఈ సంబంధించినటువంటి ఎవరైతే పొదుపు చేసుకున్నటువంటి చిట్ ఫండ్లో వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత సైతం కూడా ప్రభుత్వాల పైన ఉంది. దానికోసమే ఇలా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా వీళ్ళు తీసుకొచ్చేయాలని చెప్పేసి వాళ్ళైతే సమాధానం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, గాంధీ భవన్ నుండి.